అక్కడ ఉంటుంది. అందుకే ఫియర్ని ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఫియర్, భయాన్ని మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలా. చాలామందికి తమ ఇంట్లో ఉన్న పాడుని తీసివేసుకుంటారు, వాసన తీసివేసుకుంటారు. అవి పోతాయి, అవి ఏమంటారు, కనబడేవి, విజిబుల్. కానీ డేంజర్ చూడు. భయంతో హాస్పిటల్లో భయంతో ఆ కరోనా టైంలో కరోనాతో చచ్చిపోయింది కొంతమంది, అయితే భయంతో చచ్చిపోయింది చాలామంది. డాక్టర్లే చెప్తారు అది. ఫియర్. ఈ ఫియర్ని ఉపయోగించుకొని అవతల మనుషులు కూడా ఇప్పుడు చూడండి, అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడలో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండి నాశనం అయిపోతామేమని చెప్పి ఆ భయంలో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏంటిది అది? నిన్ను ఇక్కడి నుంచి ఆ ఒడ్డుకు చేర్చాలంటే 16,000, 30,000. ఏది? వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి అక్కడ. మొత్తానికి బైబిల్ వాక్యం చెప్తుంది, భయము దండనతో కూడినది. ఇట్ ఈస్ నాట్ గుడ్ వన్. ఇది మంచిది కాదు. భయము వస్తుంది, మనం భయపడతా ఉన్నాం, ఆ జీవితంలో ఒక భాగం అయిపోతూ ఉంది అనుకుంటే మాత్రం భయం అనేది నీకు చాలా బాధలు తెచ్చిపెడుతుంది. భయం అనేది నీకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక రోగాల గురించి అంటారా, పెద్ద లిస్టే ఉంటుంది. భయంతో వచ్చే రోగాలు, మామూలుగా వచ్చే రోగాలకు మందు ఉంటుందంట, కానీ భయంతో మానసిక రోగాలకు మందు ఉండదు. చిన్న ఉదాహరణ, ఎందుకంటే స్కానింగ్ చేసిన, ఎక్స్రే చేసిన, రూమ్ అంతా మిషన్లు పెట్టి చెక్ చేసిన ఏం లేదండి, ఏం లేదు. మిషన్లు ఏమైనా ఫాల్ట్ ఉందా? ఆయన నువ్వు మా మిషన్కే ఎసురు పెడుతున్నావు, మిషన్లు ఏం ఫాల్ట్ లేదు, అసలు నీకేం లేదు. డాక్టర్ అన్ని చూసి నీకు మానసికంగా సరిగా లేదు. మరి దానికి మందో? నో మందు నా దగ్గర. వచ్చినావు కాబట్టి ఒట్టి చేతులతో నేను పంపడం నాకు ఇష్టం లేదు కాబట్టి కొన్ని దీవెనలు నీకు ఇచ్చి పంపిస్తానని చెప్పి అక్షింతల్లాగా కొన్ని మందులు రాసిచ్చి పంపిస్తాను. నీకు వేసుకుంటావా, పుట్టలు పడేస్తావా, నువ్వు ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే మానసికమైన సమస్య. మీ జీవితాల్లో మీరు భయపడుతూ ఉండడానికి పిలువబడలేదు, భయంతో జీవించడానికి పిలువబడలేదు. అది ఏదైనా, చిన్న భయమైనా పెద్ద భయమైనా. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం. ఏ గాంభీర్యం? పండగ వచ్చిందంటే తెగాల్సిందే. భయంతో చాలా చాలా చూడండి, భయంతో భయంకరమైన సమస్యలు ఇళ్లలో తెచ్చిపెట్టుకుంటారు. భయంతో మనం ఇక 91వ కీర్తనలో మనం చూస్తాం కదా, భయాలకు మామూలుగా అంటే ఆడ కాపుదల గురించింది. వాటిని మనము ఇన్ని ఉంటాయి, అవన్నీ చదివినప్పుడు ఫస్ట్ అయితే భయపడతారు, తర్వాత విశ్వాసం ఉన్నోళ్ళు మాత్రం ధైర్యం తెచ్చుకుంటారు. సింహములను తొక్కేది అనగానే నాగుపాము తాచుపాము తొక్కుదు. తాచుపామా? తొక్కేది అనేది రాదు, తాచుపాము ఏమో. కానీ యాక్చువల్గా బైబిల్లో తాచుపాములను తొక్కేది అనగానే అసలు పాపుల సంగతి మనకెందుకు? సాతాను, అపవాది. ఓసారి కళ వచ్చింది ఒకటి, నల్ల పాము. ఏ పాము? చెప్పడానికి కూడా భయపడుతురా? మీ భయం గురించి చెప్తున్నా నేను. అది పాము గురించి చెప్పొద్దు, తల్లి గురించి అసలు చెప్పొద్దు. చిత్రం ఏంటంటే వీటన్నిటికి భయపడతారు, కానీ కొంతమంది మనుషులకు భయపడరు. అంటే అట్లా భయపడమని కాదు, దేవుడు అందరికీ న్యాయం తీరుస్తాడని భయం గురించి నేను చెప్తున్నాను. దైవ భయం అంటాను. దైవ భయం ఉన్న వాళ్ళు దేవునికి లోబడతారు. దైవ భయం అంటే గౌరవం అని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ దైవ భయం అన్నప్పుడు ఆయన దేవుడు, మనము మనుషులము.
ఆయనను ఎదిరించి ఆయనకు వ్యతిరేకంగా మనం చేసి ఏమీ చేయలేము. ఆయన గొప్పోడు.